ఆ తరువాత కేంద్రంలో నేను ఒక ఆయన ఉన్నాడు కదా, ఫిరోజ్ జహంగీర్ గాంధీ మనవడం ఈ రాహుల్ గాంధీను ప్రధానమంత్రి చేయడమే వీళ్ళు టార్గెట్గా పెట్టుకొని పనిచేశారు. ఆయన్ను ప్రధానమంత్రిగా ఎందుకు చేయాలనుకుంటున్నారు చెప్పండి? ఎందుకంటే వాళ్ళంతా ఒకటే కాబట్టి. అర్థమవుతుంది కదా మీకు అది. ఈ క్రమంలోనే అనేక మంది మౌలానాలు, ఈ ముస్లిం మత పెద్దలు తీవ్రమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ అంతు చూస్తామని, భారతీయ జనతా పార్టీ బలహీన పడిపోయిందని, ఎన్నికల తరువాత భారతీయ జనతా పార్టీ నాయకులు పారిపోవాల్సి వస్తుందని, అదేవిధంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను రద్దు చేస్తామని చెప్పి కూడా మాట్లాడినారు. జైళ్లలో ఉన్నటువంటి ఎవరు తీవ్రవాదులు వాళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళను రిలీజ్ చేస్తామని, హిందువులు తాము చెప్పినట్టు నడుచుకోవాలని ఈ విధంగా ఎవడికి నచ్చినట్టు వాడి మత పిచ్చి ఏ స్థాయిలో ఉంటుందో ఆ స్థాయిలో రకరకాల స్టేట్మెంట్లన్నీ ఇచ్చారు. జాంబిగాళ్ళని వీళ్ళు మించిపోయినారు. వీళ్ళు ఆ విధంగా బీజేపీ నాయకులను, కార్యకర్తలను పలు రకాలుగా బెదిరించాలని చెప్పేసి వీళ్ళు ప్రయత్నం చేశారు.